రేపు అంటే ఆగస్టు 1వ తారీఖు మనకి పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర వరకు మనం ఒక మహార్యాలీ నిర్వహించబోతున్నాం. ఈ మహార్యాలీ దేనికంటే మనకి ఫిబ్రవరి 24వ తారీఖు 2026న వెలుగుమట్ల ఇల్లులు మొత్తం 729 ఇల్లులు కూల్చామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ వెలుగుమట్లలో 729 ఇల్లులు కూల్చినప్పుడు ఒక మహా ర్యాలీ మహాధర్నా మే 9వ తారీఖు చేయడం జరిగింది. దానికి విశారదన్ మహారాజ్ గారు అధ్యక్షతన మరి అదేవిధంగా 5 గంటలు జడ్పీ సెంటర్లో ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా ఫలితంగా మరి ప్రజా పోరాటాల ఫలితంగా తిరిగి మళ్ళీ అదే స్థానంలో అదే వెలుగుమట్లలో 311 ఇల్లులు ప్రకటించడం జరిగింది. స్థలం కేటాయిస్తూ 75 గజాల చొప్పున 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ స్కీమ్ ఇవ్వడం జరిగింది. అయితే కూల్చింది మాత్రం 729, తిరిగి ఇచ్చింది మాత్రం 311 ఇచ్చారు. మరి మిగతా బాధితులకు ఏం చేద్దామని అంటే ఆ రోజు అంబేద్కర్ భవన్లో సామాన్లు అక్కడ పెట్టుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ మీరంతా ఇంటికి వెళ్ళిపోండి, మీ బంధువులు ఇంట్లో ఉండండి, ఎక్కడన్నా ఇల్లు కిరాయి తీసుకొని రెంట్కి తీసుకొని ఉండండి అని చెప్పి మమ్మల్ని తాత్కాలికంగా పంపుతూ ఏం చెప్పారంటే ఇది నిరంతర ప్రక్రియ, మీ అందరికీ మళ్ళీ ఎంక్వైరీ చేసి మీ అందరిని పిలిచి మీ అందరికి కూడా స్థలాలు ఇవ్వడం జరుగుతుందని ఆ రోజు చెప్పి పంపించారు. ఇదంతా మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయమే, ప్రజలకు తెలిసిన విషయమే. కానీ దాదాపు 5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయట్లేదు. ఈ విషయం గురించి తర్వాత మన జస్టిస్ చంద్రకుమార్ గారు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి గారు ఆయన అధ్యక్షతన ఒక నిజ నిర్ధారణ కమిటీ చేసి అసలు బాధితులు ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారని అడగడం జరిగింది. అందుకనే మేమంతా ఎవరైతే వెలుగుమట్లలో ఆల్రెడీ గతంలో నివాసం ఉన్నామో ఒక్కొక్క బజార్కి 10 మంది చొప్పున ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని నిజ నిర్ధారణ కమిటీ అని పేరు పెట్టుకొని ఒక కమిటీ చేసుకొని మొత్తం 60 మంది కలిసి ఎవరెవరు నిజంగా బాధితులు ఇంకెవరెవరికి ఇల్లు రాలేదనేది గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన లిస్టును తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీస్లో అడిషనల్ కలెక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. వారు ఆ లిస్టుని హైదరాబాద్ స్థాయిలో వాటిని ఎంక్వైరీ చేస్తున్నారు, ఆర్థిక సర్వే చేస్తున్నారు. ఆ రిపోర్ట్ ఇంతవరకు ఏమైంది అంటే మనకి ఇంకేమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సర్వే చేస్తున్నారని చెప్తున్నారు. మరి ప్రభుత్వం తరఫున ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. మరి మమ్మల్ని ఎంతకాలం అని ఇట్లా రోడ్ల మీద ఇస్తారు? అందుకనే ఈ యొక్క సమస్య మీద మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మరి ఇక్కడ ఇంతమంది బాధితులు ఉన్నాం, మేమంతా బాధితులం కాబట్టి మా సమస్యని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఒక మహార్యాలీని నిర్వహించడానికి రేపు అతిథులుగా స్వయంగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి మనవడు ఆర్పిఐ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ యశ్వంత్ అంబేద్కర్ గారు మన కోసం రావడం పెద్ద సంతోషకరమైన విషయం. ఈ మా బాధితుల గురించి అంబేద్కర్ మనవడైన యశ్వంత్ అంబేద్కర్ గారు మన ఖమ్మం వస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12:30 సమయం నుంచి మన పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ దాకా ర్యాలీ కొనసాగుతుంది. అదేవిధంగా భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారితో పాటు జస్టిస్ చంద్రకుమార్ గారు, అదేవిధంగా విశారదన్ మహారాజ్ గారు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ గారు విశారదన్ మహారాజ్ గారు రేపు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. అయితే ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే మా ప్రజలు వెలుగుమట్లలో మిగతా బాధితులు ఎవరైతే ఉన్నారో మా అందరికీ న్యాయం చేయడం కోసం, ప్రభుత్వానికి మా సమస్యను తెలియజేయడం కోసం ఈ ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. మీడియా మిత్రులకు ఈ విషయం తెలియజేస్తున్నాం, దయచేసి సహకరించగలరు. మా అందరికీ వెలుగుమట్లలో మన ఫిబ్రవరి 24న వెలుగుమట్లలో 729 మందికి కూల్చిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే దీని విషయంలో మా అందరికీ ఇంకా న్యాయం జరగలేదు. అందరం ఇంకా రోడ్డు మీదనే అలానే ఎక్కడెక్కడో కిరాయికనో ఎక్కడో చుట్టాలింట్లోనో ఉండడం జరుగుతుంది. దీని గురించి మాకు మొత్తం పూర్తిగా న్యాయం జరిగే వరకు మా పోరాటం ఇంతే ఉంటుంది. మాకు సహకరించేటందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. అలాగే మా బీసీ ఎస్టీ ఎస్సీ జేఏసీ తరపు నుంచి విశారదన్ మహారాజ్ గారికి, ఇంకా జస్టిస్ చంద్రకుమార్ గారికి,
ఇంకా మనకి రేపు రాబోయే పెద్దలందరికీ మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళు మాకు సంఘీభావంగా వచ్చినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మా మీడియా మిత్రులు కూడా మాకు ఎల్లప్పుడూ ఇట్లానే ప్రోత్సహిస్తూ ఇట్లానే ప్రతి ఒక్క సమస్య మీద మీరందరూ చాలా మంచిగా పోరాటం చేస్తారని మాకు ఆశిస్తున్నాం సార్. ఖమ్మంలో జరిగింది అత్యంత దుర్మార్గం. ఈ దేశంలో ఈ ప్రపంచంలో కూడా ఎక్కడా చూడని ఒక సునామీ వస్తే, జపాన్లో సునామీ వస్తే ఇల్లు ఎట్లా కొట్టకపోతాయో, ఒక ప్రపంచాలు యుద్ధం చేస్తే ఆ ఇల్లు ఎట్లా కూల్చివేత జరుగుతాయో అలాంటి ఘటన ఖమ్మం ప్రాంతంలో చూశాం. అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తెల్లవారుజామున 5 గంటలకి పడుకున్నటువంటి బాధితుల్ని మెడలు బట్టి గుంజి ఆ ఇళ్లను కూల్చారు. చదువుకున్న పిల్లల పుస్తకాలు కూడా, అయ్యా పుస్తకాలు తీసుకుంటాం, మా పిల్లలు చదువుకుంటారు, అయ్యా దండం పెడతామని పోలీసుల కాళ్ళ మీద పడ్డా పాపం వాళ్ళ కనికరం ఉంది. కానీ వాళ్ళ నెత్తిలో కూర్చున్న నాయకులు వాళ్ళని నువ్వు కనికర పడితే నీ ఉద్యోగం కూడా పోతున్నారేమో పాపం, వాళ్ళు నా పోలీసు బిడ్డలు కూడా దుఃఖించుకుంటూ ఆ పుస్తకాలను నేలమట్టం చేసిన ఘటన నాకు తెలిసి మీ మీడియా మిత్రులు కూడా ఈ తెలంగాణ గడ్డ మీద ఏ పాలన కూడా చూసుంటారని నాకు అనిపిస్తుందండి. ఖచ్చితంగా చెప్తున్నాం, బీసీఎస్టీ జేసీగా ఖమ్మం ప్రాంతంలో అగ్రకుల ఆధిపత్యం కొనసాగుతుంది. 100 సంవత్సరాలుగా 90% ఉన్నటువంటి దళిత బహుజనులకి చిన్న డేరా వేసుకుంటున్నా జేసీబీలు పెట్టి గుంజేస్తున్నారు. దీన్ని అడ్డుకట్టం కోవటం ఈ ప్రాంతంలో బీసీఎస్టీ జేసీని బలంగా ఏర్పాటు చేసి ఈ దుర్మార్గపు కుల వ్యవస్థకు అభిముఖంగా ఒక సైన్యం చేసి మా బిడ్డలని, మా ఇళ్ళని, మా ఆస్తిని, మా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని సభాముఖంగా ఈ ప్రెస్ మీటింగ్ మేము చెప్పదలుచుకున్నాం. నేను భూదాన బాధితురాలని. మేము గత 8 సంవత్సరాల నుంచి మేము భూదాన భూమిలో నివాసం ఉంటున్నాము. ఖమ్మంలో రెంట్కుంటే మీకు భూమి ఇస్తామని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్లారు సార్. తీసుకెళ్లి అక్కడ గత 8 సంవత్సరాల నుంచి మేము ఇల్లు వేసుకొని, రేకుల షెడ్ వేసుకొని మేము ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని సిమెంట్ బిల్లలతో ఇల్లు వేసుకున్నాం. కానీ ప్రభుత్వం మాకు ఎలాంటి నోటీసు లేదు, మాకు ఏం చెప్పలేదు. చెప్పకోకుండా సడన్ గా నైట్కి తెల్లారుజామున 5ంటికి 6ంటికి అట్లా వచ్చేసి జేసీబీలు అవన్నీ పట్టుకొని వచ్చేస్తే మాకు భయం వేసింది. అసలు కనీసం పోరాటం చేయడానికి కూడా మాకు లేదు. మా సామాన్లు, మేము పేదలమండి, మా చిన్న సామాన్లు కూడా మేము కాపాడుకోలేకపోతున్నామని బాధతో మేము మా ఇళ్ళకి పోయినాం. ఇళ్ళ పోతే మొత్తం అసలు కనికరం లేకుండా జేసీబీలు పెట్టి మొత్తం కూలగొట్టేసి మీకు ఇల్లు ఇస్తాం చేస్తామని అంబేద్కర్ భవన్లో అన్ని రోజులు ఉంచారు. అన్ని రోజుల నుంచి కూడా అక్కడ కూడా మున్సిపాలిటీ ట్రాక్టర్లలో తీసుకొచ్చారండి మా సామాను. మేము మరీ అంత దారుణంగా అయితే లేం కదా సార్. మున్సిపాలిటీ ట్రాక్టర్లో తీసుకొచ్చి అంబేద్కర్ భవన్ లో పెట్టి, అంబేద్కర్ భవన్ నుంచి కూడా అదే మున్సిపాలిటీ ట్రాక్టర్లో పెట్టి మీరు ఎక్కడ పోతే మేము ఛార్జీలు ఇచ్చి పంపిస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. మరి 719 ఇల్లు 29 ఇల్లులు కూలగొడితే 311 ఇచ్చారు. 311 ఇస్తే మరి మిగతా వాళ్ళ మేము ఇల్లులు కట్టుకొని ఇల్లు కోల్పోయి ఉన్నాం కదా సార్. మరి మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడ రోడ్ల మీద పడాలి? అంతగానం మేము పోరాటం చేసినా గానీ కనీసం మాకు మరి వీళ్ళు ఉన్నారా లేరా అనేది కూడా కనీసం లేదు సార్. అందుకే సార్ మేము ఇన్ని రోజులు మేము 5 నెలల బట్టి మేము కమిటీ చేసుకొని మేము పోరాడాం. నిజమైన బాధితులు మేము కనుక్కున్నాం. దాని గురించి మేము పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మాకు సపోర్ట్ గా భీమరాం యశ్వంత్ గారు, అంబేద్కర్ గారు, మరి జస్టిస్ గారు వీళ్ళందరూ వస్తున్నారు. మీరందరూ మాకు సపోర్ట్ చేసి మాకు ఇల్లు వచ్చేలాగా పోరాడాలని మిమ్మల్ని అందరినీ మేము మనవి చేస్తున్నాం సార్.